అందరికీ వందనాలండి. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయాన్ని చదువుకుందాం. అటువలే స్త్రీలారా, మీరు స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును, వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయ అలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగులు విలువగలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండటి చేత తమ్మును తాము అలంకరించుకున్నది. ఆ ప్రకారము షారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యంగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకనెడలా ఆమెకు పిల్లలగుదురు. అటువలేని పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనకు అభ్యంతరం కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. తుదకు మీరందరూ ఏకమనస్కులై ఒకరి దుఃఖములందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గల వారును కరుణాచిత్తులను వినయ మనస్కులనై ఉండుడి. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దోషునికి ప్రతి దోషునైనా చేయక దీవించుడి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరేవారు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానం వెతికేదాన్ని వెంటాడవలను. ప్రభువు కనులు నీతిమంతుల మీదను ఆయన చెవుల వారి ప్రార్థన వైపున ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేయ వారికి విరోధంగా ఉన్నది. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపుకు భయపడకుడి, కలవరపడకుడి. నిర్బలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతుబడి ప్రతివానికిని సాత్వికతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి. మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందరి మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడుదురు. దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటే బహు మంచిది. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు ఆ నీతిమంతుని కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవాహు దినములలో వాడు సిద్ధపరచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ వాడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని రక్షించున్నది. అదేదనగా శరీర మాలిన్యం తీసివేయట కాదు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలంగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఆయన పరలోకమునికి వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడే దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. ఆమేన్. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా. నాయన విన్న వాక్యం ప్రభా మా హృదయం మీద ఫలించడానికి సహాయం చేయ ప్రభా. యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.